15-20 రోజుల కాంచెల్లి స్వర్ణగిరి టెంపుల్ అనే వినబడుతుంది. ఎవ్వరు నోటిన్నా ఆడికి పోయి ఫోటోలు దిగుడు, స్టేటస్లు పెట్టుడు. యూట్యూబ్ తెరిచినా, ఫేస్బుక్ కమల్ మర్రేసినా, వాట్సాప్ చూసినా మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి ముచ్చట్లే. పెద్ద దూరం ఏం లేదు. హైదరాబాద్కి వెళ్ళి 50 కిలోమీటర్లే. వరంగల్కు పోతుంటే భువనగిరి రాకముందే స్వర్ణగిరి టెంపుల్. ఎట్లా కట్టిండ్రు, ఏడ ఏమున్నాయి మొత్తం తెలుసుకొని వస్తా అని మా చంద్రవ్వ పోయిందబ్బా. చూద్దాం మరి ఏం చెప్తుందో. స్వర్ణగిరి టెంపుల్ అని పబ్లిక్ అంతా భువనగిరికి తవ్వబట్టిండ్రు. కమన్ అయితే చాలా పెద్దగా ఉన్నది. బ్రహ్మరథం అంట దీని పేరు. అన్న నమస్తే, బాగున్నారా? పెద్ద పంతులు లెక్కున్నావు మంచిగా. నువ్వే పంతులు కాదు, సోమవారి సేవకుని. ఒకసారి గుడి అంతా ఎవరన్నా చూపిస్తారా నాకు? తప్పకుండా. సోమవారి పాదాలు ఈడికెంచి షురు అన్నట్ట. ఈ నుంచి షురు. 108 మెట్లు ఉంటాయండి. దశావతార మండపాలు. సో 10 మండపాలు ఉంటాయి. సో ప్రతి మండపంలో ఒక అవతారం ఉంటుంది. 108 మెట్లు ఎక్కితే పైన గుట్ట పైకి వస్తాం. స్వామి పోదాం అమ్మరా. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. ఈ మండపం ఏమంటారు? దశావతార మండపాలు అంటారు ఈ మండపాలను. సో సోమవారి పాదాల తర్వాత దశావతార మండపాల తర్వాత పైకి వస్తాము. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. మొత్తం 108 మెట్లు ఎక్కి పైకి వచ్చినాక వైకుంఠ ద్వారం అంటారట. తిరుపతి లెక్కనే ఉన్నది. ఇవతల బందికి ఇట్లా చూస్తే మంచిగా ఉన్నది అమ్మ గుడి. ఇగో గుళ్ళకి పోకముందు స్వామి కోనేరు చూద్దామండి. ఇగో ఇటు దిక్కు పెద్ద హనుమంతుడు ఉన్నాడు మంచిగా. ఇది హనుమాన్ మండపము. స్వామివారి ఏకశిల. టోటల్ మండపం 120 ఫీట్ల హైట్ ఉంటుంది. స్వామివారి విగ్రహం దాదాపు 30 ఫీట్ల పైన హైట్ ఉంటుంది. ఏకశిల. ఇవన్నీ ఎక్కడికి తెచ్చారు సార్ మరి? అంటే విగ్రహాలకు నార్మల్ గా అన్నిటికన్నా శ్రేష్టము నల్లరాయి, కట్టి రాయి. సో ఈ కట్టి రాయే వాడతారు విగ్రహాలకు. అండ్ ఈ రాయి అంతా కూడా తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది. హంపి రథం మనం నార్మల్ గా హంపిలో చూస్తాం. ఈ రథము పూర్వంది. సో దాన్ని డిజైన్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. అంతా కూడా సాలిడ్ స్టోన్ లో కార్వింగ్ తో. చిన్న అందంగా లేదమ్మ, మంచిగా ఉన్నది. చాలా పెద్దగా ఉన్నది రథము. చక్రాలు చూడుండమ్మ, చిన్న పెద్దగా లేదు. కేవలం ఈ మండపం 5 సంవత్సరాలు పట్టిందండి. స్వామివారి భంగిమ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదండి. పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, అట్లా ఒక ఆనందమైన భంగిమ స్వామివారు. స్వామి సేవకు వస్తున్న వాళ్ళు అందరినీ నవ్వుకుంటా వలకరించుకుంటా బాగున్నారా, రండి రండి అని పిలిచినట్టు ఇట్లా పోరలు, చిన్న పోరలు ఇట్లా వంగి చూస్తారు కదా, అవి అట్లా వంగి చూసినట్టున్నాడు స్వామి. ఒకసారి లక్ష్మీ నరసింహ స్వామిని చూద్దాం. స్వామి రాగానే భక్తులందరికీ తన ఆశీర్వచనం ఇవ్వడానికి ఉన్నారు. స్వామి మనం ఆ గుండం కాడికి పోదాం. చాలా బాగుంది స్వామి. ఈ 4 మండపాలు ఏంది స్వామి? 4 వేదాలండి. మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. సో నార్మల్ గా ప్రపంచంలో ఇది 2వ విగ్రహం జలనారాయణుడిది. మొదటిది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలో ఉంది. సో ఇప్పుడు నీళ్ళు వస్తాయి కోనేరులో. ఆ సర్పం వరకు నీళ్ళలో ఉంటారు. స్వామి సూర్యుని ముఖంగా, అంటే సూర్యుడు ముఖంగా పెట్టిండు, అంటే సూర్యుని చూసుకుంటా నీళ్ళలో పడుకున్నటువంటి స్వామి. మామూలుగా అయితే నీళ్లు ఇగో ఇక్కడ దాకా పాము వరకు ఏదైతే పడిగే ఉన్నదో అక్కడ వరకు నీళ్లు ఉంటాయట మామూలు టైంలల్లా. ఇప్పటి వరకు ఇళ్ళకి నీళ్ళు ఇడవలేదు. మొత్తం నీళ్ళకి సంబంధించిన పైపులన్నీ పెట్టిండ్రు కానీ ఇదివరకు దాకా నీళ్ళని ఇడవలేరంట. తర్వాత నీళ్లు నింపుతారు కాబట్టి తర్వాత మనకు గుండెం ఎట్లుంటది, సాం ఎట్లున్నాడు, విగ్రహం ఎట్లా పెట్టిండ్రు, ఇటువంటి అన్ని తెలియదు. స్వామివారు కూడా ఇంచుమించు మొదలు ఈ రాయి తీసుకున్నప్పుడు దాదాపు 60 టన్నుల పైన, స్వామివారు రూపం వచ్చిన తర్వాత దాదాపు 25 టన్నులు. కోనేర్లకెంచి బయటికి రాగానే పెద్ద స్తంభం ఉన్నది. స్వామి స్తంభం కానీ దీపాలు పెట్టేట్లెక్క అవన్నీ కట్టిండ్రు. ఏమటికి ఇది? దీపాల అలంకరణ కోసము. దీపాల సేవ ఉన్నప్పుడు స్వామివారికి అలంకరణ ప్రియుడు కదా స్వామివారు. 100కు మీద దీపాలు పెట్టుకోనికి దీపపు స్తంభం పెట్టిండ్రు ఇక్కడ. ఇదంతా ఒకటే పారు కట్టిండ్రా లేకపోతే మెల్లమెల్లగా కట్టుకుంటారు? మెల్లమెల్లగా దాదాపు 7 సంవత్సరాలు అయిందండి పూర్తి అవ్వడానికి. ఏమో నాకు ఈ ముచ్చట్లా నీ ఇంటుంటే మొదలు స్వామిని పోయి చూసి రావాలనిపిస్తుంది. కానీ చుట్టుముట్టు మస్తు చూసేటి చాలా ఉన్నాయి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ వరాహస్వామి. ఈ స్వామి పేరు భూవరాహస్వామి అంట. తిరుపతిలో అయితే భూవరాహస్వామి ఎవరైతే ఉంటారో ఆ స్వామి వరాహస్వామి. వెంకన్నకు జాగిచ్చిన ఆయన గుడి కట్టుకోనికి కొండ మీద జాగిచ్చిన ఆయన వరాహస్వామి. స్వామి పక్కకు పెద్ద గంట ఉన్నది. గంట ముచ్చట కూడా చూసుకుందాము. జయగంట మండపం అంటారు. జయగంట
సో దాదాపు 1.7 టన్నుల బరువుతో, అంటే 1700 కేజీల బరువుతో ఈ గంట చేయడం జరిగింది, కంచు గంట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ ఇన్ ఏషియా అని చెప్పవచ్చు. 1700 కిలోల కంచుతోటి చేసిన పెద్ద గంట. ఓ అమ్మ, ఇది నాకు అందుతనే లేదు, నేను భూమికి చిట్టడే ఉంటా. చిన్న బరువు లేదమ్మా ఇది గంట. శబ్దం కూడా దాదాపు 2 నిమిషాలు ఉంటుందండి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీన్ని తాకితే యూ కెన్ సీ ద పాజిటివ్ వైబ్స్. దాదాపు 2 నిమిషాల వరకు యూ కెన్ సీ ద వైబ్రేషన్. యాక్చువల్లీ ఇది చేసినప్పుడు ఇది ఒకటే, మొన్న రామ మందిరంలో కూడా దాదాపు 2.5 టన్నుల గంట మొన్న రామ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది, దీనికన్నా పెద్దది. ఇప్పుడు మాడవీధుల్లోకి వచ్చాము, స్వామివారి మాడవీధుల్లోకి. సో ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు అన్నిటికి కూడా ఈ మాడవీధుల్లోనే స్వామివారి ఊరేగింపు ఉంటుంది. దాదాపు 40 అడుగుల పైన రథము, చాలా బాగా చేయడం జరిగింది. ఎంత మంచిగా డిజైన్ చేసిండ్రో చూడండి. ఇగో ఇటు 2 గుర్రాలు, అటు 2 గుర్రాలు, పెద్ద రథము, చెక్కతో చేసిన రథం మంచిగా ఉన్నది, బాగున్నది. రథం అటు ఇటు కదలకుండా ఇగో అడ్డం పెట్టేసిండ్రు. ఇడ నడుండి ఒకసారి లోపలికి పోదామండి. మాడవీధుల చుట్టుముట్టు మంచిగా చెట్లు పెట్టిండ్రు. స్వామి పబ్లిక్ అంతా అంటున్నారు రాత్రిపూట వస్తే చాలా బాగుంటది, రాత్రిపూట వస్తే చాలా బాగుంటది అంటారు. రాత్రికి ఏం కాతున్నది లైట్స్, స్పెషల్ గా లైట్స్ ఏర్పడడం జరిగింది. సో లైట్లలో ఇంకా అందంగా ఉంటుంది, ఆ కలర్ఫుల్ లైట్స్ లో. సాయంత్రం దర్శనం ఇంకా లైట్లలో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. ఒక్క ముచ్చట అడుగుతా స్వామి, ఏమనుకోకు. ఇప్పుడు మేము దూరంకే వచ్చినాము. ఇప్పుడు మా కరీంనగర్ వాళ్ళు వస్తారు, మా సంగారెడ్డి వాళ్ళు వస్తారు, మా వరంగల్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు, పొద్దుగాల వస్తారు, దర్శనం చేసుకుంటారు, సాయంత్రం లైట్లలో స్వామిని చూడాలనుకుంటారు. మరి భోజనం చేసిన పరిస్థితి ఏంది మా వాళ్ళకి? ఇక్కడ సావిత్రమ్మ వంటశాల అని ఉంది. సో అన్న ప్రసాదం జరుగుతుంది. యువతల బంధుకు వస్తే గణపతి బొప్ప మౌర్య, ఇగో మన గణేశుడు ఉన్నాడు. ఇడ విజయస్తూపం అండి. ఈ విజయస్తంభం పేరు ఎప్పుడు వినలేదు స్వామి నేను. ఇది నార్మల్ గా ఏంటంటే ఏదైనా సంకల్పం ఉంది, సంకల్ప బలంతో జరిగిన తర్వాత దానికి ఏర్పాటు చేస్తారు. సో నార్మల్గా ఎవరైతే దీన్ని నిర్మాణం చేశారో, ఎవరైతే చేశారో సో వాళ్ళ పేరు మీదే ఉంటుంది. మానేపల్లి విజయస్తంభం అని ఉన్నది. అవును, మా అమ్మగారు, ఆమె సంకల్పమే. ఇక స్వామివారి దర్శనానికి లోపలికి వస్తుంటే 1, 2, 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లు ఉన్నాయి. 3 ఏం లైన్లు? ఒకటేమో సర్వదర్శనం అండి, దర్శనం అది అందరూ ఆనందంగా చేసుకునే విధంగా సర్వదర్శనము. దాని తర్వాత అర్చన కోసం సపరేట్గా అర్చన చేయించుకున్న వాళ్ళ కోసము. దాని తర్వాత మూది సేవది, అంటే పుష్పాలంకరణ సేవ కానివ్వండి, స్వామివారికి ఏదైనా సేవ చేయించుకున్న వాళ్ళకు సపరేట్గా ఇంకో దారి ఉంది. స్వామి టికెట్ మా సొంటాలు భరించేటట్టే ఉంటుందా? జర ఎక్క పెట్టినరా? మరి టికెట్ అనేది నార్మల్గా అయితే సర్వదర్శనం ఫ్రీ అండి, ఎక్కడ ఇది లేదు. అర్చన చేయించుకోవాలనుకుంటే 50 రూపాయలు, 100 రూపాయలు అంతే. దానికి మించి ఇంకా వేరే ఏమీ లేదు. పొద్దున్న 5 గంటల నుంచి దేవస్థానం ఓపెన్ అవుతుంది. మళ్ళీ రాత్రి 9 గంటల వరకు నిత్యంగా అన్ని సేవలు ఉంటాయి. తిరుపతిలో ఎట్లా నడిస్తే అన్ని కూడా పబ్లిక్ ఇట్లా బాగానే వస్తున్నారు స్వామి. ఎంతమంది పబ్లిక్ వస్తారు? మొదటి రోజు దాదాపు 70,000 నుంచి 1,00,000 అయ్యారండి. రెండో రోజు, మూడో రోజు దాదాపు 1,00,000 పై ఉన్నారు. సో వర్కింగ్ డేస్లో రోజు 10,000 మంది ఉంటున్నారు. వీకెండ్స్లో దాదాపు 70,000 నుంచి 1,00,000 దాటుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక, గుజరాత్ అన్ని ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు కూడా దర్శనానికి వస్తున్నారు. అయ్యవారు ముచ్చట్లు ఒకసారి ఎప్పుడు ఇంత పెద్ద స్వామి ఎత్తెంత ఏం కథ? స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సువర్ణమూర్తిగా ఇక్కడ వెలుగొందాడు. అంటే మొత్తం ఆయనకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా సువర్ణమయంతో రూపుదిద్దుకొనున్నాము. 16 కళలు ఉన్న స్వామికి, 16 అడుగుల ఎత్తు స్వామికి 16 ఉపచార సేవలు చేస్తున్నాం మనం ఇక్కడ. 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడైతే ఈ వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోని నీళ్లని, ఆ క్షేత్రాలలో ఉన్న మట్టిని తెచ్చి ఈ దేవాలయం గర్భాలయం కింద పెట్టి దీన్ని నిర్మాణం చేశాము. మొత్తం 28 మంది అర్చక స్వాములు. మొత్తం వాళ్ళకి ఏంటంటే వసతులు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు మన మానేపల్లి రామారావు గారి దంపతులు. మనకు ఎక్కడా లేని విధంగా మదన గోపాలుడు, అటు 10 చేతులు ఇటు 10 చేతులు ఉండి కృష్ణుడు తాండవిస్తూ ఉంటాడు. మన వైష్ణవ సాంప్రదాయ ఆచార్యత్రయం రామానుజులు వారు, మనవాళ్ళ మహాముని, నమ్మాళ్ళ వారు, వీళ్ళ ముగ్గురిని కూడా మన దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. అద్దాల మండపం స్వామిది. అరే ఎంత ముదుగున్నది. ఇంకా స్వామిని కూర్చోబెట్టలేదు ఇలా. ఇప్పుడు అన్ని కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. 10వ తారీఖు నుంచి అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అద్దాల మండపం అంటే చుట్టూ
చుట్టూ అద్దాలు పెట్టి నడిమిట్ల స్వామిని ఉయ్యాలలో కూర్చోబెడతారు. చుట్టూ అద్దాలు ఉండుడే కాదు, మీది గిట్ల అద్దాలు ఉన్నాయి, కింద గిట్ల అద్దాలే ఉన్నాయి. కాబట్టి ఏ అద్దంలో చూసినా స్వామి కనబడతాడు. విమానం వెంకటేశ్వర స్వామిని చూద్దామండి, మొదలు మనం నడవండి. మీదికి ఒక్క పారి చూసినట్టయితే సీత, రాముడు, లక్ష్మణుడు, ఇటు పక్కకు హనుమంతుడు మీరిద్దరు జయ విజయులు అన్నట్టు. స్వామి వాళ్ళిద్దరు ఎవరు? స్వామివారి సేవకుల మీద బంగారు విగ్రహం కనబడుతుంది చూడండి. విమాన వెంకటేశ్వర స్వామి. ఈ విమాన వెంకటేశ్వరునికి ఎదురుగా ఉత్తర ద్వారం ఉన్నదంట. ఉత్తర ద్వారంలోకి పోతే చాలా పుణ్యం అంటారు. నడువుండి అట్లనే పోదామండి మనం ఈరోజు. స్వామి విమాన వెంకటేశ్వర స్వామిని చూసినాము. అటుకే చివకలకు వస్తే ఇదేమో మళ్ళీ మండపం పెట్టిండ్రు. ఇది మనోభిష్ట పలక అండి. స్వామివారికి ఏదైనా విన్నపం చేసుకోవాలన్నా, మనసులో కోరిక స్వామివారికి తెలుసుకోవాలన్నా ఈ పలక పైన రాస్తే చాలు, స్వామికి అందుతుంది అన్నట్ట. అదొక నమ్మకం. బంగారు బావి వైపు వెళ్తాము. బంగారు బావి ఓ ఏమన్నా బంగారు బావి ఉన్నదంట. పోతుంటే ప్రసాదం ఇట్లా పెడుతున్నారు. ఇప్పుడు అన్న ఎంత మందికి పెట్టినవి ఈ రోజు? 4000 మందికి పెట్టినాం ఇప్పటికి. మీరు ఎక్కడి నుండి సేవ చేయడానికి? మాది ఇక్కడనే పోనీరేం వాళ్ళు. ఇప్పుడు బంగారు బావి చూద్దామండి. స్వామివారి బంగారు బావి అన్నారు. ఇప్పుడు అన్ని బంగారు పని అవుతుందండి, తాపనం పని అవుతుంది. 10వ తారీఖు వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అందరికి ఇక్కడ ప్రవేశం లేదు, కానీ మీరు చూడాలి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. స్వామివారికి రోజు జరిగే కార్యక్రమాలకు అన్నిటి కూడా ఇదే బావి నుంచి నీరు వాడతారండి. ఇది బంగారు బావి, మొత్తం దీనికి బంగారు కవచం చేస్తారు. ఇక ఉత్తర ద్వారంలోకి బయటకు వస్తే మళ్ళీ మన హనుమంతుడు కనబడ్డాడు. ఇదివరకు దాకా వచ్చి హనుమంతుని చూసుకున్నాం కదా, ఆ స్వామి కనబడ్డాడు. బయట ఉన్నాయి అన్ని కూడా మాడవీధులు. ఇక మండపాల చుట్టుముట్టున్న స్తంభాలు ఈడికెంచి చూస్తే ఒక్క పారటి మీదికి చూసినట్టయితే ఆగో ఆ గరుడ స్వామి బంగారు విగ్రహం లెక్క చెప్పుకుని మెరుస్తున్నాడు చూడండి ఒక్కసారి పైకి. ఇది పెద్ద గున్నేనుగు, బుడ్డేనుగు, ముద్దుగున్నది, మంచిగున్నది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అంటావు ఏనుకంటే చాలా ఇష్టమంట. ఇగో ఈ పెద్ద బంగ్లాలకు వచ్చినాము. ఈ బంగ్లా ఏంటంటే ఇది కేవలం స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అండి. దాదాపు 1200 మందిపై కళ్యాణం ఒకేసారి వేదిక పైన కూర్చొని చూడవచ్చు. నా భూతో నా భవిష్యత్తు ఎక్కడ ఏదో స్పెషల్ ఉందో అతని స్వామివారికి తప్పకుండా ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి స్వామివారి కళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది స్వామి ఇది శురుగానికి? 10వ తారీఖు వరకు ఖచ్చితంగా అన్ని చేసి స్వామివారికి అన్ని సేవలు నిత్యంగా జరిగే విధంగా ఏర్పాటు చేయాల్సింది. ఒక దాంట్లో చిన్న చామంతి పువ్వు, అసంటి పువ్వు, యువతల బంధుకేమో చిన్న పూలు, మొత్తం చుట్టుముట్టు అంత పెయింటింగులు, ఇగో చెక్కతోటి మొత్తం చేసిన దర్వాజలు. అసలు కళ్యాణ మండపం అంటే కళ్యాణ మండపము ఏకదమ్ ఉన్నది. వీడికి రాగానే మొదలు ఎవరు కూర్చోలేదు, కానీ నేనైతే కళ్యాణం కాడ కూర్చున్నా అన్న ఆలోచనతోటి నిమ్మలంగా ఒకసారి కూర్చొని స్వామికి దండం పెట్టుకొని పోదామని వచ్చిన. ఎందుకంటే 10వ తారీఖు నేను రావచ్చు రాకపోవచ్చు, తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూర్చుంటానో ఏం చేస్తానో తెలియదు. కళ్యాణం అయినాక భోజనాలే నడుండిగా. పైన కళ్యాణ మండపం చూసి భోజనశాలలకు వచ్చినాం ఇప్పుడు మనం. అబ్బో చాలా పెద్దగా ఉన్నది స్వామి. ఎంతమంది కూర్చోవచ్చు ఒకటే పారి? దాదాపు 1200 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగానే ఉన్నది, కూర్చొని తినేది, వాళ్ళు వచ్చి వడ్డిచ్చేది, మరి వండేది. ఇక్కడ రెండు రకాల కిచెన్స్ ఉన్నాయండి. పులిహోర చేయడానికి, ఇడ్లీ చేయడానికి, ఇది చపాతీ ఇది చపాతీ మిషన్. ఒకటేనికొకటి వెళ్తూనే ఉంటాయి ఇక చపాతీలు. గంటకి 1000 చపాతీలు. ఓ ఏమో నేను మొత్తం 1000 చపాతీలు చేస్తుందేమో ఇది అనుకున్నా, కానీ గంటకి 1000 చపాతీలు వస్తాయంట. ఒక 5000 మందికి నిత్యంగా వంట చేసే వంటశాల ఇది. ఇంకో వంటశాల అది పెద్దది. చూసిండ్రు కదా, ఇక మురళీకృష్ణ సార్ గిట్లా కనబడ్డాడు. గోపకృష్ణ సార్ వాళ్ళు అన్న సార్ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరందరూ వచ్చారు, సంతోషం. స్వామి సేవలు అందరూ చల్లగా ఎట్లా అనిపిస్తున్నది? ఇంత అంతగా ఆడుతుంటే మీ అమ్మ పేరు మీద ఆడుతున్నారంట కదా? అది స్వామి కృప, స్వామి అనుగ్రహం, స్వామి అవకాశం ఇచ్చాడు. దాన్ని మనం చేసే అదృష్టంగా భావిస్తున్నామని. బాగున్నారా? ఏడికించి వచ్చినావు? షామీర్పేట మండలం. 80 కిలోమీటర్లు. అందరం అక్కయ్యలమే. మొత్తం అక్కయ్యలు అందరు కలిసి నిమ్మలకి ఎట్లా వచ్చిండ్రు అక్క? మరి బస్సు ఫ్రీ బస్సు మాకు రేవంత్ రెడ్డి పెట్టిండు కదా ఫ్రీ బస్సు. మరి మిగిలిన పైసలు ఏం చేస్తున్నావు అక్క? మిగిలిన అన్ని పిల్లలకు చదువులకు అవుతున్నాయి. ఇక మేము ఆరోగ్యం మంచిగా ఉండాలి అందరం అని మొక్కుకున్నాం మేడం. ఆరోగ్యం అన్న ఏం చేస్తాడు? మాది మెడికల్ షాప్. మెడికల్ షాప్ వాళ్ళు ఆరోగ్యం మంచిగా ఉండాలని మొక్కుకుంటారా? మేమే మీకు మొక్కుకుంటాం గోళీలు మంచిగా ఇవ్వాలి అని. మంచిగా దేవుడు ఉండు, తిరుపతి లాగుండు అంటే వచ్చినాం. చాలా బాగుంది గుడి, చాలా బాగా కట్టారు. లైక్ ఇన్స్టాగ్రామ్ వల్ల చూసి వచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చాలా పెద్దగా, చాలా మంచిగా కట్టారు. అంతా చాలా చక్కగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. మేము వాట్సాప్లో చూసాము, మాకు వీడియో వచ్చింది. సరే ఇక తిరుపతి అంటే అంత దూరం పోవడం
కష్టం కొంచెము ఇక్కడ కాబట్టి చూసేద్దాం అనేసి వచ్చినాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి వచ్చాం. ఇక తిరుపతి దాకా వెళ్ళలేమన్నా ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి దర్శనం చేసుకున్నాం. ఎట్లా అనిపించిందమ్మా గుడి దర్శనం? చాలా బాగుంది. ఇంకొక వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూస్తాం అనుకుంటాం కానీ ఇక్కడ ఇంకా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ చూసుకుంటే బాగుంటుంది. యాదగిరి గుట్టకు వచ్చినాం కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. వీడికి చూసుకోవాలని వచ్చినాం. మొత్తం గుడి అంతా చూసిన దర్శనం చేసుకున్న చాలా మంచిగా అనిపించింది. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం శనార్థులు.